గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారత్ మీద అమెరికా 25 కాదు 50% టారిఫ్లను పెంచిన తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఎందుకని మారిపోతున్నాయి? ఎందుకని ఇప్పుడు అమెరికా నిర్ణయాన్ని ఆలోచించుకునే పనిలో పడిందా? ఎట్ ద సేమ్ టైం భారత్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎందుకని పదే పదే కాల్స్ చేస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం భారత్కి రావాలి అనేటువంటి ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. దీంతో పాటుగా చైనాతో భారతదేశ సంబంధాలని కట్ చేసుకుంటే బాగుండేది అనేటువంటి ఒక లాబియింగ్ కూడా ఎందుకని చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా గారు. నమస్కారం. నమస్తే అండి. సో మనం గతంలో మాట్లాడుకున్న దానికి మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే, వీలైతే భారత్ మీద ఇంకా ఎక్కువ టారిఫ్లని ఇంపోజ్ చేయండి అని యూరోపియన్ యూనియన్తో లాబింగ్ చేయడమే కాదు, భారత్ చైనా సంబంధాలని కట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి వార్తలు మధ్యవర్తులు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అసలు? కవిత గారు, ఈ మధ్యన రకరకాల డెవలప్మెంట్స్ అవ్వకుండా వచ్చాయి. 2-3 వీక్స్ నుండి మొత్తం ట్రేడ్ పరంగా కానీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కానీ, డిప్లొమసీలో కానీ రకరకాల యాంగిల్స్లో మనకు చేంజెస్ జరుపుకుంటూ వస్తున్నాయి. అది ఎందుకు జరుపుకుంటూ వస్తున్నాయంటే, ముఖ్య కారణము రష్యాకును ఉక్రెయిన్కు ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి కొరకు చేసేటువంటి పన్నాగాలు అనమాట. అదొకటి, అది ఒక మెయిన్ రీజన్. అది రెండో రీజన్ ఏంటంటే, భారత్ అనేది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. చాలా తక్కువ కాలంలోనే, దాదాపు ఇంకా రాబోయే 3-4 సంవత్సరాలలో మనము జర్మన్ను కిక్అవుట్ చేసి మనము 3వ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఆస్కారం ఉంది. సో వీటన్నింటినీ అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. సో వీటిని ఎట్లయినా కూడా ఆపేయాలి అని చెప్పి వాళ్ళు ముందు మనకు 25% టారిఫ్స్ అనేది అప్రాక్సిమేట్లీ 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 15-20-25% వరకు కూడా ఉండడానికి చాలా వరకు ఇప్పుడు WTO మెంబర్స్ తీసుకున్న మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ వాళ్ళ యొక్క టారిఫ్ ఇంపోజిషన్ను చూసుకుని మనం పరిశీలన చేసినట్టయితే కవిత గారు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఈ 25% ఎక్స్ట్రా అనేది ట్రంప్ గారు మన మీద 50% ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారంటే, ఆ యుద్ధాన్ని ఆపించడానికి. ముఖ్యంగా వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే, అమెరికన్స్ బిలీవ్ చేసేది ఏంటంటే, మనము యుద్ధానికి దానికి తిండి పెడుతున్నాం. మనం ఒకవేళ మన ఛానల్లో మనం వాళ్లకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనము యుద్ధాన్ని మనం పోషిస్తున్నాము అనేది బలంగా నమ్ముతున్నారు అనమాట. అంటే ఎందుకంటే మనము ఆల్మోస్ట్ అబౌట్ 40% ఆఫ్ ద ఆయిల్ ఫ్రమ్ రష్యా మనం పర్చేస్ చేస్తున్నాం. పెద్ద మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అది దాదాపు యుద్ధం జరిగే కంటే ముందు నుండి, యుద్ధం కంటే ముందు మనం పర్చేజ్ చేసిన ఆయిల్, యుద్ధం జరిగిన తర్వాత మనం పర్చేజ్ చేసిన ఆయిల్ను కంపేర్ చేసినట్టయితే అది సిగ్నిఫికెంట్గా పెరుగుకుంటూ వచ్చిందనమాట. దాదాపు నియర్లీ $2 బిలియన్ పర్ డే ఆయిల్ అనేది మనం పర్చేజ్ చేస్తున్నాం రష్యా నుండి. అంటే 40%, ఇప్పుడు 49% ఏమో చైనా వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు రష్యన్ ఆయిల్ని. మనము ఆల్మోస్ట్ 40-41% మధ్యలో మనం పర్చేజ్ చేస్తున్నామండి. మేజర్గా మొత్తం మీద దాదాపు 90% వరకు, 87-90% ఆయిల్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసే 2 దేశాలు మాత్రమే, భారత్, చైనా. అదొకటండి. ఇంకా మన యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంతకుముందు మనకంటే ఎక్కువగా పర్చేజ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు కట్ చేశారనమాట. యుద్ధానికి ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ ఇట్లాంటి దేశాలన్నీ ఆ యుద్ధానికి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుండి వాళ్ళు కట్ చేసుకుంటూ వచ్చారు. రష్యా కూడా కట్ చేసింది. రష్యాకు మేము యూరోప్కు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్పి రష్యా కూడా కట్ చేసింది. ఫ్రాన్స్లో కూడా చాలా క్రైసిస్ ఏర్పడింది. ఫ్రాన్స్ రకరకాల యూరోపియన్ దేశాలలో, ఇప్పుడు జింబాబ్వేకి నేను దాదాపు 2023లో వెళ్ళినప్పుడు జింబాబ్వేలో చాలామందికి కిలోమీటర్ల కొద్దీ ఆయిల్, పెట్రోల్ కొనుక్కోవడానికి కిలోమీటర్ల కొద్దీ వాహనాలని, కార్లను పెట్టుకొని లైన్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. శ్రీలంకలో కూడా అది జరిగింది, ఫ్రాన్స్లో కూడా అది జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఈ రష్యన్స్ వాళ్ళకి పెట్రోల్ అమ్మడానికి వాళ్ళు కట్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు కట్ చేసుకున్నారు. 2 రకాలుగా జరిగిపోయింది. ఇప్పటికి కూడా యూరోపియన్ యూనియన్ మొత్తము అరౌండ్ 6% ఆఫ్ ద ఆయిల్ ఫ్రమ్ రష్యా స్టిల్ దే ఆర్ ఇంపోర్టింగ్ అండి. అదొకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, టర్కీ కూడా అది ఇంపోర్ట్ చేసుకున్నది, అదొక 6%. ఈ 12% ఆయిల్ ఈ రెండు యూరోపియన్ యూనియన్, టర్కీ
మిగతా మేజర్ పోర్షన్ ఆల్మోస్ట్ అబౌట్ 87-90% అంతా మన 2 దేశాలు మాత్రము ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. సో మనం ఈ 4 కంట్రీస్ కావచ్చు, యూనియన్ కావచ్చు, ఈ పెద్ద మొత్తంలో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశాలలో మనమే అన్నమాట. ఇది అమెరికన్స్కు నచ్చట్లేదు. నచ్చకుండా ముందు ఏం ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు, కవిత గారు, ఈ 50% టారిఫ్ అంటే 25 నుండి ఇంకొక 50% పెంచినట్టయితే వీళ్ళు ఈ రకంగానన్నా వింటారు అన్నమాట అని చెప్పి ఆ రెస్ట్రిక్షన్, భయాన్ని మనలో పుట్టించడానికి ప్రయత్నం చేశారు. సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు 27th of August లాస్ట్ మంత్లోనే వాళ్ళు ఆ 50% ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మనము కూడా భయపడలేదు దానికి. మనం ఇంకా వేరే ఛానల్స్, మనకు ఖర్చుతో కూడుకున్న పని అది యాక్చువల్గా. ఎందుకంటే మొత్తము $87 బిలియన్ మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు $87 బిలియన్ మనం కోల్పోతున్నాం ఎక్కువ శాతము. తర్వాత మనము ఎక్కువ శాతము ఇంపోర్ట్ చేసుకునే మన ఇంపోర్ట్స్లో కూడా అమెరికా నుండి మనం $41 బిలియన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే $46 బిలియన్ అనేది సర్ప్లస్ ఉందండి మనకు. అలా సర్ప్లస్ ఉన్న దేశాలు మనం మొత్తం ప్రపంచంలో ట్రేడ్ చేసి దాదాపు 200 దేశాల పైగా మనం ట్రేడ్ చేస్తున్నాం. ఇలా సర్ప్లస్ ఉన్న దేశాలు, అంటే ట్రేడ్ సర్ప్లస్ భారతదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న దేశాలు చాలా చాలా తక్కువ అండి. దానిలో అమెరికా ఒకటి. ఆ అవకాశాన్ని మనకు పోగొట్టడానికి ఇష్టం లేదు మనకు. కాకపోతే వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఆప్షన్స్ లేకుండా అయిపోయినాయి. దెన్ వీ వెంట హెడ్ ఒక 20,000 crores ఖర్చు పెట్టుకొని ఒక 40 దేశాలతో మనం కంట్రీస్ని ట్రేడ్ తీసుకోవడం వల్ల ఈ ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిని తీసుకెళ్ళి అమెరికాకు బదులు ఆయా దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మన ఎక్స్పోర్ట్ బేసు, మన ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుందనే ప్రయత్నాలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ట్రంప్ను వాళ్ళ ఎకనామిస్టులు అడ్వైజ్ చేశారు ఆయన చేసేది తప్పు అనేది. ఆయనకు కూడా సైకలాజికల్గా, మానసికంగా తెలిసిపోయింది. ఒక 4 సార్లు ఫోన్ చేశాడు మనం మోడీ గారికి. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కూడా. లిఫ్ట్ చేయనప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం చేసేది ఏదో రకంగా తప్పు అనే భావన వాళ్ళకి వచ్చేస్తుందండి. అందులో అక్కడ ఉన్నటువంటి ఎకానమిస్టులు కూడా ప్రతిసారి ఇదే మాటని చెప్తున్నారు, మీరు భారత్తో పెట్టుకోకుండా ఉంటే బాగుండేది, మనం బలహీన పడుతున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడండి కవిత గారు, ప్రపంచ చరిత్రను తీసుకున్నట్టయితే ఎంత పవర్ఫుల్ కంట్రీస్, చాలా పవర్ఫుల్ కంట్రీస్ చూసుకుంటూ వచ్చాం మనం. ఒకప్పుడు ఇటలీ పవర్ఫుల్ కంట్రీగా ఉంటుండేది. ఇటలీ నుండి మనకు పవర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. తర్వాత యూకేకి వచ్చేసింది, యూకే నుండి ఇప్పుడు అమెరికాకి వచ్చేసింది, తర్వాత జపాను, ఇట్లాంటి రకరకాల దేశాలు, ఇటలీ, ఇట్లా రకరకాల దేశాల్లో పవర్ షిఫ్టింగ్ అనేది జరుపుకుంటూ వచ్చిందండి. ఏదైనా కూడా కొద్ది కాలం మాత్రమే. పవర్ అనేది పర్మనెంట్గా ఒకరి చేతిలో ఉంటుంది, వాళ్ళే పర్మనెంట్గా ప్రపంచాన్ని రూల్ చేస్తారు అనేది కాన్సెప్ట్ లేదు. సో అది మనకు చరిత్ర చెప్పింది. ఆ చరిత్ర చెప్పిన నిజాన్ని మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు అమెరికా పవర్ఫుల్ ఎకానమీ అనే ఉద్దేశంతో నేను ఏది చెప్పినా కూడా నడుస్తుంది, ప్రపంచం అంతా నేను చెప్పినట్టే వినాలి. నేను ఒక పెద్ద పోలీసు, నా పోలీసు ఐదర్ యూ డూ ఇట్ ఆర్ యూ డై అన్న కాన్సెప్ట్తో, ఐరన్ లెగ్తోని మనము ప్రతి ఒక్క దాన్ని భయపెట్టి ఎవరితో చేయించలేరు. ఇండియా అమెరికాకి ఎందుకు భయపడుతుందండి? మనము ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం మనది. రెండోది ఏంటంటే ఎక్కువ శాతము హ్యూమన్ రిసోర్సెస్ని పెద్ద మొత్తంలో మనము కాంట్రిబ్యూట్ చేసే దేశం. అమెరికా యొక్క గ్రోత్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూట్ చేసే దేశం కూడా మనది అసలు యాక్చువల్గా. ఇప్పుడు టెక్నోక్రాట్స్ తీసుకోండి, మీరు బిజినెస్ మ్యాన్ తీసుకోండి, ఏ రకంగా తీసుకున్నా కూడా ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అమెరికన్ ఎకనామీ సో మచ్ అండి. దాదాపు ఒక 6 మిలియన్ల జనాభా మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, ఇండియన్స్ డైరెక్ట్గా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాంకేతిక రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఇన్నోవేషన్లో కానివ్వండి, స్పేస్ టెక్నాలజీలో కానివ్వండి, రీసెర్చ్లో కానివ్వండి, మెడికల్ ఫీల్డ్, హెల్త్ కేర్లో కానివ్వండి, ఇట్లా పనిచేసే వాళ్ళు మన వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నారండి. ఇప్పుడు మీరు మెడికల్ డాక్టర్ని తీసుకోండి, దాదాపు అబౌట్ 36-38% ఆఫ్ ద మెడికల్ డాక్టర్స్ ఆఫ్ ఓల్ ఆఫ్ అమెరికా అండి. 334 కోట్ల జనాభా, $340 మిలియన్ల జనాభాలో మొత్తము దాదాపు నియర్లీ 37%-38% డాక్టర్లు అందరూ మన వాళ్ళే. నాసాలో పనిచేసే వాళ్ళు కూడా దాదాపు 36-37% మన వాళ్ళే. ఈ రకంగా తీసుకున్నట్టయితే మొత్తం క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికన్ దేశాల నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఫిలిప్పైన్స్ నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చైనా నుండి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా కన్సిస్టెంట్గా ఒక ప్రాపర్ ఫోకస్తోని, డిటర్మినేషన్, డెడికేషన్తో పనిచేసే వాళ్ళు మన భారతీయులు ఉన్నారు. సో ఇట్లాంటి దేశం అంటే మనకు వాళ్లకు
ఒక ట్రేడే కాకుండా హ్యూమన్ రిసోర్స్ పరంగా కూడా మనం చాలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అసలు యాక్చువల్గా. దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్, ఎందుకంటే మనకు రెమిటెన్స్ డబ్బులు రావచ్చు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేసే వాళ్ళు, గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, IBM ఇట్లా పనిచేసే వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇట్లా పనిచేసినప్పుడు రెసిప్రోకల్ బెనిఫిట్ ఉన్న కంట్రీస్ని ఒకేసారి రిలేషన్షిప్ కట్ చేసేసి నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటానంటే అది సరికాదండి. సో ఈ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కవిత గారు, అది డెట్రిమెంటల్ టు అమెరికన్ ఎకానమీ. అమెరికన్ ఎకానమీ దాదాపు 154 సంవత్సరాల నుండి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది. ఆ ఉనికిని కాపాడుకోవడానికి మేక్ అమెరికా ద గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్తోని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన విధానంలో ఆయన పాలసీలో ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన చేసుకుంటూ వస్తున్నాడు గత 8 నెలల నుండి. ఇప్పుడు ఎకానమిస్టులు ఏదైనా కూడా ఫ్యూచర్ పొలిటీషియన్స్ ఈ మధ్య కాలంలో, అంటే నా 4 సంవత్సరాల పరిపాలనలో నేను ఏం చేయగలుగుతాను, ఏం చేంజెస్ చేయగలుగుతాను, ఏ రకంగా నేను ఒక లెగసీని క్రియేట్ చేసి పెట్టుకొని ఉంటానని ఆలోచిస్తారు. ఎకనామిస్టులు ఎవరైనా కూడా ముందు చూపు, అంటే మనకు విజన్ ఎట్లా ఉంటుంది, మన ఫోర్కాస్టింగ్ ముందు ఏం జరగబోతుంది, వచ్చే 10 సంవత్సరాల్లో కావచ్చు, 20 సంవత్సరాల్లో కానీ అమెరికా యొక్క ఉనికి ఎట్లా ఉంటుంది, వాటి యొక్క స్థానం ఎలా ఉంటుందని ఎకనామిస్ట్. సో ఎకనామిస్ట్, ఏ ఎకనామిస్ట్ అయినా ప్రపంచంలో, అమెరికన్ ఎకనామిస్ట్ కావచ్చు, ఇండియన్ ఎకనామిస్ట్ కావచ్చు, ఆఫ్రికన్ ఎకనామిస్ట్ కావచ్చు, ఎవరైనా కూడా అడ్వైజ్ చేసేది ఒకటే, అది చేసేది డిస్ట్రక్టివ్, అది మన మేలు కంటే ఎక్కువగా అమెరికాకు కీడే జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. ఎకనామిక్ చదువుకోని వాళ్ళకు కూడా కాస్తో కూస్తో కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఏం చేసుకుంటూ వస్తున్నారంటే, ఇప్పుడు ఈ ఛానల్స్ని మనము సెట్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతా చాలా ఎక్స్పెన్సివ్ ఎక్సర్సైజ్. అంత గ్యారంటీ ష్యూరిటీ లేనటువంటి ఒక అన్సర్టనిటీతోని మనము చేస్తున్నటువంటి పన్నాగాలు అనమాట ఈ పనులన్నీ. సో కాబట్టి ఇద్దరికీ నష్టం జరుగుతుంది. ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనము మళ్ళీ ఫోర్కాస్టింగ్లో కానీ, AI టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఎకనామెట్రిక్ మోడలింగ్, ఫోర్కాస్టింగ్ అలా చేసినట్టయితే మనకు కాస్తో కూస్తో కొంత ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు అమెరికన్ ఎకనామిస్టులు కూడా చెప్పింది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, మీరు అంటే ఇండియా నుండి వస్తువులను కొనుక్కోకుండా వేరే దేశాల నుండి వస్తువులు కొనుక్కోవడం ఒక ఆప్షన్ అండి. రెండో ఆప్షన్ ఏంటంటే, మన వస్తువుల మీద ఎక్కువగా పన్నులు వేసినట్టయితే వాళ్ళ మీద భారం పడిపోతుంది, అమెరికన్ కస్టమర్స్ మీద భారం పడిపోతుంది. కస్టమర్స్ మీద భారం పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కవిత గారు, వాళ్ళు తక్కువ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తక్కువ కొనుక్కోవడం వల్ల మన ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి 106 మిలియన్ MSMEs ఇండస్ట్రీస్ కూడా దెబ్బతినిపోతాయండి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుందంటే మనం స్పష్టంగా కొన్ని ఇండెక్స్ ద్వారా చూసుకోవచ్చండి. ఒక ఇండెక్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ దాదాపు 2.73% ఇన్ఫ్లేషన్ వాళ్ళు చాలా సంవత్సరాలను మెయింటైన్ చేస్తున్నారు. అది ఇప్పుడు 3%, 3.5%, 4%, 5% కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. బై నెక్స్ట్ ఇయర్ సెప్టెంబరు 2026 సెప్టెంబర్లో మీరు ఇదే ట్రెండ్ ఇలా కంటిన్యూ అయినట్టయితే అది ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ మొత్తం సేవింగ్ రేట్ మీద పడవచ్చు, ఎక్స్పెండిచర్ మీద పడవచ్చు, అగ్రిగేట్ ఎక్స్పెండిచర్, అగ్రిగేట్ డిమాండ్ అన్నిటి మీద పడిపోతుందండి. ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఇప్పుడే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు మే, జూన్, జూలై, ఆగస్టు ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్, అమెరికన్ ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ప్రతి నెలకు వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారండి. షార్ట్ టర్మ్ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఎంత ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేస్తున్నాం అని చెప్పి కంపేర్ చేసుకుంటారు అనమాట. మేలో వాళ్ళు 95,000 జాబ్స్ క్రియేట్ చేయాలనుకున్నారు, 19,000 జాబ్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. 95,000 ఆల్మోస్ట్ 100,000లో 19,000 అంటే బిలో 20,000 క్రియేట్ చేశారు. ఆగస్ట్ లాస్ట్ మంత్లో 22,000 అంటే కొంచెం బెటర్, మేతో కంపేర్ చేసినట్టే కొంచెం బెటర్, 22,000 జాబ్స్ క్రియేట్ చేశారు. 75,000 జాబ్స్ క్రియేట్ చేయాల్సి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ రెండు మీకు ఒక ఇండెక్స్ అండి, ఒక ఇండికేటర్. అంటే ఎంప్లాయ్మెంట్లో దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినట్టయితే అమెరికన్ ఎకనామీకి ఎలా ఉంటుంది, ఇప్పుడు 4.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, అది 10%కి ఇంక్రీజ్ అయింది అనుకోండి. 10% ఒక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 10% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే అది మంచిది కాదు. సో ఇట్లా మూడీస్ రేటింగ్ కూడా వాళ్ళు అంటే బ్యాంక్రప్టసీకి దగ్గరలో ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇవన్నీ కారణాలను ఆలోచించుకొని అది మన ట్రంప్ గారు దే ఆర్ జస్ట్ కమింగ్ డౌన్. ఓహో ఏమంటున్నాడు ఆయన ఈ మధ్య కాలంలో అంటే, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏమంటున్నాడు, మోడీ ఈజ్ ఎ గ్రేట్ లీడరు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్,
వీఆర్ రెడీ టు నెగోషియేట్, వీఆర్ రెడీ టు థింక్ అవర్ స్ట్రాటజీస్ అని చెప్పి మళ్ళీ మనం ఒకసారి తిరిగి ఆలోచన చేసి మాట్లాడుకుందాం అనే ఆలోచనని కొంచెం ట్విస్ట్ చేస్తాను అనమాట. ట్విస్ట్ చేసి అమెరికన్ వాళ్ళ పాలసీ మేకర్స్ కూడా ఇండియాకు ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇండియాకి ఎందుకు ఫేవర్గా మాట్లాడుతున్నారు అంటే మన మీద ప్రేమతో మాట్లాడినట్టుగా అనిపించట్లేదు నాకైతే. ఇప్పుడు చైనాకు మనకు ఇప్పుడు ఎనిమి యొక్క అంటే శత్రువుతో ఒక సంబంధం, ఇద్దరు శత్రువులు కలిసినట్టయితే వాళ్ళ మిత్రులు కావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు అమెరికాకు మనకు ఉన్న శత్రుత్వము బలవంతం అవుతుంది, అంటే చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవ్వకుంటూ అమెరికన్స్కు ఇండియన్స్కు కొంచెం పడకుండా అయిపోతుంది. మనకు చైనాకు కూడా అట్లాంటి సంబంధాలు ఉంటున్నాయి ముందు నుండి కూడా, చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు వాళ్ళను చూసి చైనీస్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే చైనీస్కు అంటే ఇండియన్స్ చైనీస్ దగ్గర అయినట్టయితే అమెరికా కామన్ ఎనిమీని మనం ఈజీగా మనం ట్యాకిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇండియా చైనా రెండు దగ్గర అయినాయండి. ఈ మధ్య కాలంలో మన మోడీ గారు జస్ట్ ఒక 2 weeks బ్యాక్ అక్కడ మన షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అటెండ్ చేయడము, దాదాపు ఇవన్నీ డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయండి. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే కవిత గారు, అమెరికా చైనా ఇండియా దగ్గర కావడము, వాళ్ళు ఇంటిగ్రేట్ అయిపోయి వాళ్ళు ఒకరినొకరు షోల్డర్స్ రబ్ చేసుకొని దగ్గర అయినట్టయితే ఇంకా అమెరికాకి ఎక్కువ థ్రెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద దేశాలు పాపులేషన్ పరంగా కానీ, మనం ప్రొడక్షన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఎక్స్పోర్ట్స్లో కానీ, ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ప్రతి విషయంలో ఏ విషయంలో తీసుకున్నా, ఏ డెఫినేషన్లో తీసుకున్నా కూడా ప్రపంచంలో పవర్ఫుల్ దేశాలు అంటే ఈ రెండండి, చైనా ఉన్ను ఇండియా. ఇండియా చైనా దగ్గర కావడం అనేది అమెరికాకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకైనా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాను. మేము 50% టారిఫ్ పెట్టాం, మీరు వీలైతే 100% టారిఫ్లు పెట్టండి అనే మాట అటు చైనాకు ఇటు భారత్ మీద పెంచండి అని EU కూడా చెప్తున్నారని. రైట్ అండి. జస్ట్ ఫ్యూ డేస్ ఎగో, లాస్ట్ ట్యూస్డే రోజు అంటే అరౌండ్ 3 days బ్యాక్ ఈ డెవలప్మెంట్ వచ్చిందండి. అతను యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ జనరల్గా పెద్ద ఎకనామీస్ మీరు ఏంటంటే యూరోపియన్ యూనియన్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఈ కంట్రీస్తోని డీల్ చేసుకుంటే మిగతా అన్ని లగ్జంబర్గ్, తర్వాత ఆస్ట్రియా ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ఎకనామీస్. సో వాటితోనే డీల్ చేసుకున్నట్టయితే అంటే 2 రకాల డబుల్ బ్యారెల్ గన్ అని చెప్పి అంటారు కదా, అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, డబుల్ బ్యారెల్ గన్, అంటే 2 రకాలుగా మనం ప్రెషర్స్ బిల్డప్ చేస్తున్నాం అన్నమాట ఇండియా మీద. ఇప్పుడు అది అంటే ఆయన చేశారు 50%. ఆయన మనము కాదు నువ్వు ఏదైనా చేసుకో, నేను చేసుకుంటాను, నేను సావరిన్ కంట్రీ, నాకున్న కెపాసిటీలో, నాకున్నటువంటి పలుకుబడిలో నేను చేసుకుంటాను, నీ విధానం అది, నా విధానం ఇది అని చెప్పి మనం ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తాం. మనమేం భయపడలేదు వాళ్ళకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సరే మీరు కూడా చేయండి అంటే మనకు యూరోపియన్ యూనియన్ కూడా చాలా మంచి ట్రేడ్ ఉందండి. దాదాపు కొన్ని బిలియన్స్ ఆఫ్ దాదాపు 30-40 billions of dollars పైన మనము యూరోపియన్ యూనియన్కు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ఛానల్ కూడా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే మీరు 100% ఇంపోజ్ చేయండి, చైనా మీద ఇంపోజ్ చేయండి, ఇటు ఇండియా మీద ఇంపోజ్ చేయండి. సో అలా రిస్ట్రిక్ట్ చేసినట్టయితే ఇవన్నీ చైనా తర్వాత ఇండియా ఈ 2 దేశాలు రష్యా నుండి ఆయిల్ పర్చేజ్ చేయడము మానేసినట్టయితే మనం ఆ యుద్ధాన్ని ఆపేయచ్చు అని చెప్పి సర్వ విధాలుగా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఆ యుద్ధాన్ని ఆపడం. బట్ క్వాడ్ అని చెప్పి ఒకటి ఆర్గనైజేషన్ ఉంది, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి ఒక ఏజెన్సీ ఉందండి. ఆ ఏజెన్సీ మీటింగు మన ఇండియాలో కావాల్సింది యాక్చువల్గా. ఇప్పుడు మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను దాని గురించి. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. మీకు 2004 అంటే ఒక 21 years బ్యాక్ సునామీ వచ్చింది, ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చింది. చాలా డిస్ట్రక్షన్ జరిగింది, జపాన్లో జరిగింది, ఇండియాలో జరిగింది, శ్రీలంకలో జరిగింది, మనకు ఫిలిప్పైన్స్, రకరకాల కంట్రీస్, ఇండియన్ ఓషన్ దగ్గరలో ఉన్న కంట్రీస్కి చాలా దేశాలు అఫెక్ట్ అయ్యాయి. తాంజానియా, అక్కడ కెన్యాలో కూడా డిస్ట్రక్షన్ జరిగింది. సో ఇది జరిగినప్పుడు దాదాపు కొన్ని లక్షలాది మంది జనాలు చనిపోయారు. అప్పుడు అంటే ఇండియన్ ఓషన్ ఒకటి, తర్వాత పసిఫిక్ ఓషన్ ఒకటి, ఇండో పసిఫిక్. అది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి షింజో ఆబే అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఉంటుండే, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుండేది అతను. తర్వాత కొద్దిమంది లీడర్, జపాన్ కూడా చాలా డిస్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక 4 countries డెమోక్రటిక్ కంట్రీస్ మాత్రమే, చైనా ఈజ్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ,
సో కాబట్టి డెమోక్రటిక్ కంట్రీస్ ఏమున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేస్తారనమాట. ఆలోచన చేసిన 2004 నుండి డిస్కషన్ జరుపుకుంటూ 2007కి వచ్చేసరికి ఒక ఫార్మేషన్ వచ్చిందండి. క్వాడ్ అనే దానికి ఒక ఫార్మేషన్ వచ్చింది. ఆ ఫార్మేషన్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే డెమోక్రటిక్ కంట్రీ, పెద్ద కంట్రీ, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ. తర్వాత పాపులేషన్ పరంగా 25 కోట్ల జనాభా మాత్రమే ఉంది అసలు యాక్చువల్గా. సో 25 కోట్లు కాదు, సారీ, మనకు 25 మిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారు. అంటే మొత్తము ఆంధ్ర, తెలంగాణ, ఇంకొక ఒరిస్సా తీసుకున్నట్టయితే ఈ 3 రాష్ట్రాలలో ఎంత జనాభా ఉంటుందో అంతకంటే తక్కువ జనాభా ఆస్ట్రేలియా మొత్తం మీద 25 మిలియన్ మాత్రమే ఉన్నారు. కెనడాలో 40 మిలియన్స్, ఆస్ట్రేలియాలో 25 మిలియన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా 1, జపాన్ 2, భారతదేశం ఇండియా 3, అమెరికా 4. ఈ 4 కూడా డెమోక్రటిక్ కంట్రీస్. ఈ 4 కూడా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్కు కనెక్ట్ అయినటువంటి దేశాలు. సో దానిలో భాగంగా సెక్యూరిటీ అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, మారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి చేంజెస్ ఏ రకంగా వస్తున్నాయి, ఆ చేంజెస్ను మనం తట్టుకోవడానికి ఎట్లాంటి లాస్ తీసుకురావాలి, గవర్నెన్స్. సో పీస్ అండ్ స్టెబిలిటీ, పీస్ అండ్ సెక్యూరిటీ అనే అంశాల్లో భాగంగా ఈ యొక్క క్వాడ్ అనే దాన్ని సృష్టించారు. 2007లో సృష్టించారు. 2004లో ఆలోచన వచ్చింది. అంటే ఆ 3 ఇయర్స్ టైంలో పట్ల సృష్టించారు. కానీ 2007 నుండి 2017 వరకు పెద్ద యాక్టివిటీ జరగలేదండి. జరగకపోతే 2017లో మళ్ళీ దాన్ని రిసైకిల్ చేశారంట, రివైవల్ చేశారనమాట. మళ్ళీ చేస్తే బాగుంటుంది, అది మనకు దీని యొక్క అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ మన ఏమంటారు దాన్ని పాండమిక్స్ వచ్చాయి. ఆ పాండమిక్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా ట్యాకిల్ చేసుకోవచ్చు అనే పునరాలోచన చేశారనమాట. పునరాలోచన చేసి 2017-2018 నుండి మళ్ళీ క్వాడ్ను దాన్ని ఎవ్రీ ఇయర్ మీటింగ్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇండియాలో జరగాల్సింది, బహుశా ఇంకా డేట్ డిసైడ్ కాలేదు, మనకు ఇయర్ ఎండ్లో అవుతుంది, నవంబర్లో అవుతుండొచ్చు అనుకుంటున్నాను. నవంబర్ 18-21 మధ్యన జరగడానికి ఆస్కారం ఉంది. బట్ ఇట్స్ నాట్ కన్ఫర్మ్ డేట్స్ అండి. ఆయన సర్గే గోర్ అని చెప్పి ఒక అంబాసిడర్ అన్నారు, ఈ మధ్యనే అపాయింట్ చేస్తారు మన ట్రంప్ గారు. అతను అనౌన్స్ చేస్తారనమాట, ట్రంప్ గారే వస్తారు మీటింగ్కి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ యొక్క భయాలు, ఈ యొక్క అన్సర్టనిటీస్ ఏదైతే క్రియేట్ అయిపోయాయో, ఆ మిస్అండర్స్టాండింగ్స్, కన్ఫ్యూజన్స్ ఏదైతే క్రియేట్ అయ్యాయో వాటన్నింటినీ కవరప్ చేసుకొని వాటన్నింటినీ కొంచెం మళ్ళీ సీల్ చేసి మనంతా ఒకటే, మనంతా గుడ్ ఫ్రెండ్స్. ఆఫ్ లేట్ వాళ్ళైతే ఇప్పటికీ రియలైజ్ అయ్యారు భారత్తో పెట్టుకోకూడదు అనే ఒక మాట. భారత్ని మనం దూరం చేసుకోవద్దు, ఎంతైనా మనకి కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం రియలైజ్ అయ్యారు. అవునండి, ఖచ్చితంగా సొసైటీలో కానీ కల్చర్లో కానీ చాలా డీప్ రూట్ అయిపోతుందండి. ఇప్పుడు అమెరికన్ క్యాండిడేట్స్, ఇప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్ భార్య మన తెలుగు అమ్మాయి, తర్వాత మన ఇదేంటి ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన ప్రెసిడెన్షియల్ దానికి కాంటాక్ట్ చేసినా కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఆమెనే. సో కమలా హారిస్, ఇట్లా ఈ రకంగా చూసినట్టయితే వీ హ్యావ్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ డీపర్ రిలేషన్షిప్ విత్ అమెరికా. అట్లాంటి రిలేషన్షిప్ను కట్ చేసుకున్నట్టయితే అమెరికన్ ఎకనామీ దెబ్బతీయడానికి చాలా ఆస్కారం ఉందండి. ఇండియన్ ఎకనామీ కంటే ఇండియన్ ఎకనామీ రిలేటివ్లీ మనం అమెరికాతో కంపేర్ చేసినట్టయితే మనం 7 times చిన్నదండి. 7 times చిన్న ఎకనామీ కూడా ఇంపాక్ట్ పడిపోతుంది, 7 times పెద్దదానికి కూడా ఇంకా పెద్ద ఇంపాక్ట్ పడిపోతుంది అనమాట. సో దానివల్ల మన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం మనకు ఉంది. రిలేషన్షిప్ అనేది ఏది స్వచ్ఛందంగా సెల్ఫ్గా బతకడానికి ఏ దేశం కూడా రెడీగా లేదండి ప్రపంచంలో. అందరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిన వాళ్ళే. ఆ ఇంటర్ డిపెండెన్స్ అనేది అందరికీ అవసరము. ఆ హార్మనీ, ఇప్పుడు వసుదైక కుటుంబకము అని చెప్పి అంటారు కదా, అది ఆ వసుదైక కుటుంబం అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కూడా ఒక కుటుంబం లాంటిది. మన అందరం మానవులము. ఆ మానవ జాతికి ఉన్నటువంటి సంబంధాలు అనేది మంచి ఉంటే బాగుంటుంది. మంచిగా ఉన్నట్టయితే ఇంకా మంచి అతి సుందరమైన ప్రపంచాన్ని మనం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.